హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 51. నాన్న కానీ అంత అర్జెంట్ ఏంటి నాన్న? ఏమైనా జరిగిందా ఇంటి దగ్గర అని అడిగాడు సూర్య అనుమానంగా. అలాంటివేమీ జరగలేదు సూర్య. ఇది ఫోన్‌లో మాట్లాడే విషయం కాదు. అంత తేలికగా అయ్యే విషయం కూడా కాదు. నువ్వు ఇంటికి వస్తే మనం కూర్చునే మాట్లాడుకోవాలి. నువ్వింకా ఏం మాట్లాడకుండా త్వరగా బయలుదేరు సూర్య అన్నారు ఆయన. అలాగే నాన్న. నేనిప్పుడే ఇంటికి వెళ్లి అక్కడి నుండి బయలుదేరుతాను అని చెప్పి వెంటనే విజయ్‌కి కాల్ చేశాడు సూర్య. 5 నిమిషాల తర్వాత విజయ్ సూర్య క్యాబిన్‌లోకి వచ్చి "ఏంట్రా అంత అర్జెంట్‌గా రమ్మన్నావు?" అని అడిగాడు. "నాన్న కాల్ చేశారురా ఊరు నుండి. ఎందుకో అర్జెంట్‌గా ఇంటికి రమ్మంటున్నారు. నేనిప్పుడే స్టార్ట్ అవుతాను. ఆఫీస్ జాగ్రత్త. అలాగే ప్రణవిని, బాబుని కూడా చూస్తూ ఉండు. డైలీ వెళ్లి. నాకక్కడి నుండి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. పైగా అసలేం జరిగిందో కూడా తెలియదు. నాన్ననడిగితే ఏం చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళాకే చెప్తా అంటున్నారు కాబట్టి జాగ్రత్తరా అని విజయ్‌ని హత్తుకొని చెప్పి నేను బయలుదేరుతున్నానురా అన్నాడు సూర్య కార్ కీస్ అందుకుంటూ. సరేరా! ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కదా అంకుల్ రమ్మనేది. నేనిక్కడ అంతా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ప్రణవిని, బాబుని వీళ్ళందరిని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఓకేనా? నువ్వు వీటి గురించి ఏం టెన్షన్స్ పెట్టుకోకు. నేను డైలీ కాల్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళురా. రీచ్ అయ్యాక కాల్ చెయి అని విజయ్ కూడా సూర్యని హత్తుకొని వదిలిపెట్టాడు. సూర్య లిఫ్ట్‌లో కిందికి వెళ్తూనే నిత్యకి కాల్ చేశాడు. హలో! చెప్పండన్నయ్య. నిత్య, నేను అర్జెంట్‌గా ఊరు వెళ్తున్నారా. నాన్న కాల్ చేశారు ఇంటికి రమ్మని. నేను మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. అది ఇంకా బాబు జాగ్రత్త. ఓకేనా? నువ్వు ఆఫీస్‌కి రాకపోయినా పర్లేదు కానీ, వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో ఇంటి దగ్గర అని చెప్పాడు. ఓకే అన్నయ్య. నేను చూసుకుంటాను అని చెప్పింది నిత్య. ఓకే. థాంక్ యూ రా! అని ఫోన్ కట్ చేసి కార్‌లో స్పీడ్‌గా ఇంటికి వెళ్ళి తన బట్టలు బ్యాగ్‌లో సర్దుకొని, ల్యాప్‌టాప్ కూడా బ్యాగ్‌లో పెట్టుకొని కార్‌లో లగేజ్ పడేసి ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. కానీ ఎందుకో ఒకసారిగా కొడుకుని చూద్దాం అనిపించి డైరెక్ట్‌గా నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్ ఆపాడు వాళ్ళ ఇంటి ముందు. డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళాడు సూర్య. హాల్లోనే కూర్చొనే బాబుకి పాలు పడుతూ కనిపించింది ప్రణవి. సరళ ఆంటీ ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు కిచెన్‌లో. సూర్యని చూడగానే సరళ ఆంటీ బయటికి వెళ్ళిపోతే ప్రణవి ఆశ్చర్యంగా సూర్యని చూస్తూ ఉంది. బాబుని మెల్లిగా తన ఒడిలో నుండి తీసి తన నైటీ జిప్ పెట్టుకొని వాడిని ఎత్తుకొని నిలబడింది. సూర్య ప్రణవిని షార్ప్‌గా చూస్తూ ఆమె దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కొడుకుని ఎత్తుకున్నాడు. వాడిని చూడగానే సూర్యకి ఉన్న టెన్షన్, సీరియస్‌నెస్, కోపం అంతా పోయి చిన్నగా పెదాల మీద నవ్వు వచ్చి చేరింది. వాడికి కూడా వాడి డ్యాడీ ఎత్తుకున్నాడని తెలిసిందేమో. నిద్రపోయేవాడల్లా లేచి, వాడి చిన్ని చిన్ని కళ్ళు తెరిచి, ఇంత పెద్దగా చేసి, వాళ్ళ డ్యాడీని చూసి పెదాలు సాగదీసి నవ్వుతూ ఉన్నాడు. వాడి కాళ్ళు, చేతులు విసురుతూ. అది చూసి సూర్య ఇంకా నవ్వి వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, "గుర్తుపట్టావా డ్యాడీ నాన్నని" అంటూ వాడిని 5 నిమిషాల పాటు ఎత్తుకొని గుండెకు హత్తుకున్నాడు కళ్ళు మూసుకొని. అలాగే కాసేపు. "జాగ్రత్త నాన్న. నేను మళ్ళీ నిన్ను కలవడానికొస్తాను. ఓకేనా?" అని కొడుకుని వదిలేయలేక వదిలి ప్రణవినే మళ్ళీ కోపంగా చూస్తూ ఆమె చేతిలో కొడుకుని పెట్టి, "వాడు జాగ్రత్త. వాడికేమైనా అయితే నా చేతిలో చస్తావు. అర్థమైందా?" అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి మళ్ళీ కారులో ఊరికి బయలుదేరాడు. సూర్య వెళ్ళాక ప్రణవి అలాగే షాక్‌లో నిలబడి, ఇదేంటి? ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే వీడిని రోజూ చూస్తున్నాడా సూర్య? కానీ ఎలా? అని ఆలోచిస్తూ తన రూమ్‌కి వెళ్ళి బాబుని పడుకోబెట్టింది. ఇంకా ఎవరు చూపిస్తారు? ఈ నిత్యనే ఫోన్‌లో చూపిస్తుందనుకుంటా అనుకొని మళ్ళీ ఇక సైలెంట్ అయిపోయింది. కానీ అసలంత సీరియస్‌గా ఉన్నాడేంటి? ఎక్కలికి వెళ్తున్నాడు వీడు? అంత టెన్షన్‌లో ఉన్నాడు అనుకుంటూ ఉంది. సూర్య ఇంటి దగ్గర ఏమైందో అన్న టెన్షన్‌తోనే కార్‌ని ఎక్కడా ఆపకుండా 3 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసి తన బ్యాగ్ అందుకొని ఇంట్లోకి నడిచాడు. హాల్లోనే ఉన్న సులోచన గారు, సూర్య అమ్మగారు, నాన్న, "సూర్య వచ్చావా తండ్రి" అని కొడుకుని హత్తుకొని, "ఎలా ఉన్నావు నాన్న?" అంటూ కొడుకు మొహం ముద్దాడుతూ, "ఇలా చిక్కిపోయావేంట్రా నాన్న" అంటూ కొడుకుని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. "అమ్మా నేను బానే ఉన్నానమ్మా. నువ్విలా ఏడవకు" అని తల్లి కన్నీళ్లు తుడుస్తూ తల్లిని గుండెలకు హత్తుకున్నాడు. "ఎలా ఉన్నావు సూర్య?" అని అప్పుడే సూర్య తండ్రి శంకర్ గారి గొంతు వినబడుతుంది. తల్లిని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళి, "బావున్నాను నాన్న. మీరెలా ఉన్నారు?" అని అడిగాడు.
"మేం బానే ఉన్నాం సూర్య. కానీ నువ్వేంటి నాన్న ఇలా చిక్కిపోయావు?" అంటూ కొడుకు భుజాల మీద చేతులు వేసి తడిమి సులోచన, "అబ్బాయికి తినడానికేమైనా చెయ్యి. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాడు కదా!" అని భార్యకి చెప్పారు. "అలాగే అండి" అని సులోచన గారు కిచెన్‌లోకి వెళ్తే, "సూర్య ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్న తర్వాత మాట్లాడుకుందాం" అని శంకర్ గారు అనడంతో, సూర్య ఏం మాట్లాడకుండా తన రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు. సూర్య ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాక సులోచన గారే భోజనం సూర్య కోసం ఇష్టంగా వండి, కొడుకుకి ఆవిడే దగ్గరుండి తినిపించారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.